కేజీకి ఇన్నేనా ఊరికే తగాదా పెట్టుకోవడం కాదు ఇక్కడ. వాడు పేదవాడు, వాడు బతకాలమ్మా, ఎదవ బేరాలు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవారుతున్నామంటే మనం మనుషులం కాదండి. నేను చేసి మీకు చెబుతున్నా. మా ఇంట్లో షరతు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరం ఆడద్దు. నీకు ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను. ఏసీ హోటల్లో ఆడు. ఏసీ హోటల్లో అప్పుడు ఎవడో నోరు మూసి కూర్చుంటాడు ఇక్కడ. వాడు ఎదవచ్చారు పనికి మారింది, వాడు చూపించి 25,000 అనగానే అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు, దానికి లోపల చెనుకులు ఉన్నాయి, నువ్వు చోట్ల ఏసీ చూసావు ఇక్కడ, నువ్వు నీకు టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసామంటాడు. అంత వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాడు. ఇదో పెద్ద నాటకం. దీనికి పడిపోతాం మనం. అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడ ఉంటుంది పాప, ఆవిడకి అదే దిక్కు. ఓ 25 పళ్ళు అక్కడ పెట్టుకుంటుంది, నమస్కారం పెట్టి కోరుతున్నా. అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మా, అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి. మనం ధనవంతులం 10 పళ్ళు కొంటే 100 రూపాయలు 200 పెడితే మనకు పోయేదేం లేదు ఇక్కడ. ఆ ముసలావిడికి ఆ పూట అన్నం అది.